Hello everyone, welcome back to our channel MNP Job Alerts. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఏఎల్పి 2024 నోటిఫికేషన్కి సంబంధించి సిబిఐటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో సిబిఐటి రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి అండ్ జోన్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుందా, మనకి ఆగస్ట్ 31 ఒక ఎగ్జామ్ జరిగింది, జూలై 15 ఒక ఎగ్జామ్ జరిగింది. సో ఆ డేట్ల ప్రకారం ఇస్తారా లేకుంటే టోటల్ ఒకేసారి రిజల్ట్స్ ఇస్తారా, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, జస్ట్ ఒక లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనం ఆర్టీఐ నుంచి ఇన్ఫర్మేషన్, ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆర్టీఐ నుండి ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వీడియో చేస్తున్నాను. సో ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మనకి ఒక అప్లికెంట్ ఏం చేశారంటే, మనకి ఏదైనా గవర్నమెంట్ నుంచి మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఆర్టీఐలో మనమైతే కొన్ని క్వశ్చన్స్ రేస్ చేయొచ్చు. సో దానిలో భాగంగా ఇక్కడైతే మనకి సెప్టెంబర్ 8న ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేయడం జరిగింది ఒక అప్లికెంట్. అందులో ఏమేమి అడిగారంటే క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. ఆర్ఆర్బి ఏఎల్పి రిక్రూట్మెంట్ 2024 ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ అండర్ ఆర్టీఐ యాక్ట్ 2005 కింద ఒక ఫైల్స్ అయితే రేజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అక్కడ 3 క్వశ్చన్స్ అయితే రేజ్ చేయడం జరిగింది. ఆ 3 క్వశ్చన్స్ ఏంటంటే, when will the final results of RRB ALP recruitment 2024 be released? 2024 CBLT రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ప్లీజ్ ప్రొవైడ్ కేటగిరీ వైజ్ అటెండెన్స్ ఇన్ ద సిబిఐటి ఎగ్జామ్ హెల్డ్ ఇన్ జూలై 15. ఇక్కడ చూసుకోండి, జూలై 15th జరిగిన షిఫ్ట్ లో ఎంతమంది అటెండ్ అయ్యారు, కేటగిరీ వైజ్ అటెండెన్స్ కావాలి అని చెప్పేసి ఇంకో క్వశ్చన్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, 31 ఆగస్ట్ మనకి రీ ఎగ్జామ్ జరిగింది కదా, ఆ రీ ఎగ్జామ్ లో 31 ఆగస్ట్ లో ఎంతమంది అటెండ్ అయ్యారు, కేటగిరీ వైజ్ అటెండెన్స్ కావాలి అని ఈ 3 క్వశ్చన్స్ అయితే రేస్ చేయడం జరిగింది. సో ఆర్టీఐ యాక్ట్ 2005 కింద మనమైతే ఈ విషయం, ఈ డీటెయిల్స్ తెలుసుకోవడం తప్పే లేదు. సో ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవచ్చు. సో మనకి సెప్టెంబర్ 8న ఈ క్వశ్చన్స్ అన్ని రేస్ చేస్తే మనకి ఆర్టీఐ వచ్చేసి సెప్టెంబర్ 23న మనకైతే క్వశ్చన్స్ కి అన్నిటికీ ఆన్సర్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా అయితే వీడియో చేస్తున్నాను. మనకి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏమి ఇచ్చింది ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు. స్టేటస్ వచ్చి రిక్వెస్ట్ డిస్పోజ్డ్ అని వచ్చింది. డేట్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి మనకి 23 సెప్టెంబర్ వచ్చింది. రిమార్క్స్ ఇక్కడ చూసుకోండి, ఆర్టీఐ రిప్లై ఏమి ఇచ్చిందో ఫస్ట్ క్వశ్చన్ కి చూడండి ఏం రిప్లై ఇచ్చిందో. ద ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ఏఎల్పి 2024 ఈజ్ అండర్ ప్రాసెస్ and will be released soon. Okay, keep checking the RRB official website only అని ఒక క్వశ్చన్ ఇచ్చారు. దట్ మీన్స్ మనకి వెరీ సూన్ గా అయితే ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఆల్రెడీ మనకి ఈ మంత్ స్టార్టింగ్ లోనే ఆర్ఆర్బి ఏఎల్పి సిబిఐటికి సంబంధించిన రిజల్ట్స్ చూసుకోవడానికి లింక్ అయితే ఆల్రెడీ జనరేట్ అయిపోయింది, కానీ రిజల్ట్ దట్ మీన్స్ రిజల్ట్స్ చూసుకోవడానికి లింక్ యాక్టివ్ కాలేదు. అంతే, లింక్ అయితే జనరేట్ అయిపోయింది, లింక్ యాక్టివ్ కాలేదు. ఎందుకంటే మనకి 2 షిఫ్ట్లలో మనకైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి జూలై 15th ఒక షిఫ్ట్ లో జరిగింది, మనకి తర్వాత ఆగస్ట్ 31 ఇంకోసారి ఎగ్జామ్ జరిగింది, రీ ఎగ్జామ్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైనా ఈ వాల్యుయేషన్ పేపర్ వాల్యుయేషన్ మొత్తం ఏ ఆర్ఆర్బికి సంబంధించిన ఆర్ఆర్బి మాత్రమే వాల్యూ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ హెడ్ క్వార్టర్స్ కి పంపిస్తే అప్పుడు రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఇవి ఆగస్ట్ 31 జరిగిన షిఫ్ట్ లో, జూలై 15th జరిగిన షిఫ్ట్ లో అన్ని కలిపి ఒకేసారి రిజల్ట్స్ ఇవ్వాలని అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు లేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 90% అన్ని జోన్స్ లో క్లియర్ అయిపోయింది. కొన్ని జోన్స్ లో మాత్రం కొంచెం డిస్టర్బెన్సెస్, అంటే ఇంకా రిజల్ట్స్ కొంచెం పెండింగ్ అలా ఉండడం వల్ల ఇంకా లేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైందంటే మనకి వెరీ సూన్ ఇచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి. సో ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నారు, అన్ని ఆర్ఆర్బిసి నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని ఒకటే రోజు రిలీజ్ చేస్తారు. సో మనం ఈరోజు చూసుకుంటే ఈరోజు 27 సెప్టెంబర్ సాటర్డే. ఓకే, ఈరోజు మేబీ ఈ రోజు నుంచి మనం కౌంట్ డౌన్ స్టార్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఈ రోజు నుంచి మామూలుగా మనకి 90% వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు. ఓకే, కానీ ఇప్పటి వరకు ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఈ రోజు నైట్ చేస్తే ఈ రోజు నైట్ చేయొచ్చు, లేకుంటే మనకి వరుసగా మనకైతే హాలిడేస్ వచ్చాయన్నమాట. దసరా హాలిడేస్ 2 అక్టోబర్ వరకు అయితే వరుసగా హాలిడేస్ ఉన్నాయి. సో ఈ హాలిడేస్ లో జరగడానికి ఛాన్స్ లేదు. సో మనకి 3 అక్టోబర్ అయితే రిజల్ట్స్ వచ్చే నాటికి 90% ఛాన్స్ ఉంది. సో మనకి 3 అక్టోబర్ వస్తుందని అనుకుంటున్నాం. ఓకేనా. అండ్ సెకండ్ థర్డ్ క్వశ్చన్స్ ఇక్కడ చూసుకుంటే ఈ 2-3 క్వశ్చన్స్ కి
ఆర్టీఏ రిప్లై ఏమి ఇచ్చిందో చూడండి. 2-3 క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ విల్ బి అవైలబుల్ విత్ ద నోడల్ ఆర్ఆర్బి ముంబై. వీ డు నాట్ హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్, ప్లీజ్ చెక్ ఆర్ఆర్బి వెబ్సైట్ అని ఇచ్చారు. ఓకే, మా దగ్గర ఇది ఈ కేస్ దట్ మీన్స్ ఈ క్వశ్చన్స్ ఎక్కడ రైజ్ చేశారంటే ఆర్ఆర్బి భోపాల్ అయితే ఈ క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. సో ఆర్ఆర్బి భోపాల్ ఏం రిప్లై ఇచ్చిందంటే, మీరు అడిగిన 2-3 క్వశ్చన్స్కి సంబంధించి అటెండెన్స్కి సంబంధించి మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో మీరు ఆర్ఆర్బి ముంబైలో అయితే క్వశ్చన్స్ని రైజ్ చేయండి, వాళ్ళు మీకు తగినట్టుగా ఆన్సర్ ఇస్తారు అండ్ మీకు డౌట్స్ అనేవి రిజాల్వ్ అవుతాయి అనేసి క్లియర్ కట్గా రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది గాయస్, మనకైతే రిజల్ట్స్ వెరీ సూన్లో ఉన్నాయి. సో మీరైతే ఇక్కడ మీద రోజు లెక్క పెట్టుకోవచ్చు ఇప్పటి నుంచి. సో ఇక్కడ చూసుకుంటే ఇది పబ్లిక్ హాలిడేస్ లిస్ట్ అనమాట. ఇక్కడ చూడండి, మనకి 28 29 సండే, 28 సండే, 29 మనకి దుర్గా పూజ, 30 1 2 వరుసగా హాలిడేస్ వచ్చాయి. ఈరోజు సాటర్డే, సో ఈరోజు రిజల్ట్స్ రాలేదు ఇంకా. 29 30 1st 2nd ఇలా వరుసగా 4 days హాలిడేస్ వచ్చాయి. సో 4 daysలో రాదు. సో మనకి October 3rd రిజల్ట్స్ వచ్చేదానికి చాలా 90% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ లింక్ జనరేట్ అయిపోయింది, లింక్ యాక్టివ్ అవ్వాలంటే. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా అన్ని ఆర్ఆర్బీస్లో ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని ఒకటే రోజు రిలీజ్ చేయాలి అని మాత్రమే ఇంకా వెయిట్ చేస్తున్నారు. అందుకే లేకుంటే మనకి ఫస్ట్ July 15th పెట్టిన వాళ్ళకి రిలీజ్ చేసే పని అయితే ఈ పాటికి ఎప్పుడో రిలీజ్ చేసేయచ్చు. అండ్ August 31st జరిగిన వాళ్ళకి రిలీజ్ చేయాలి, ఒకేసారి రిలీజ్ చేయాలంటే అది కూడా రిలీజ్ చేసేయచ్చు. ఏమిటంటే ఒకటేసారి అందరికీ అభ్యర్థులు గందరగోళం పడకుండా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒకటే రోజు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఏ రోజు షిఫ్ట్ కేటగిరీ వైజ్గా నార్మలైజేషన్ అట్లే ఉండదు, టోటల్గా ఒకటే రిజల్ట్స్ ఉంటుంది. అందుకని ఇంత లేట్ అయినా కూడా వాళ్ళు నిదానంగా రిజల్ట్స్ అయితే ట్రాన్స్పరెంట్గా ఇవ్వాలని మాత్రమే ఆర్ఆర్బి ఆలోచిస్తుంది. ఓకే గైస్, సో ఇటువంటి మోర్ లేటెస్ట్ వీడియోస్ కోసం అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉంది కాబట్టి జస్ట్ ఒక లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి. అండ్ గైస్, మీకు ఇంకా ఏమైనా ఆర్ఆర్బికి సంబంధించి కానీ ఎస్ఎస్సికి సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో మీరు పిన్ చేశారంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉన్నాయి. సో మీరు దాంట్లో జాయిన్ అయిపోతే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు తొందరగా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటారు. సో ఆ డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్స్ ఇచ్చాను, సో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆర్ఆర్బి, ఏఎల్పి, సిబిఐటి రిజల్ట్స్. Hope all good.